హలో ఎవరు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏటీజెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో విద్యా దృక్పథంలోని ఉపాధ్యాయ సాధికారత గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉపాధ్యాయ సాధికారత గురించి కొన్ని వీడియోస్ పెట్టడం జరిగిందండి. ఆ వీడియోస్ కూడా చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాము, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. కింది వాటిలో ఉపాధ్యాయ సాధికారత వ్యూహం కానిది ఏది? ఈ కింది వాటిలో ఉపాధ్యాయ సాధికారత వ్యూహం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. ఉపాధ్యాయుల పిల్లలకు ఉపకార వేతనాలు ప్రవేశపెట్టడం. ఉపాధ్యాయుల పిల్లలకు ఉపకార వేతనాలు ప్రవేశపెట్టడం. డిపిఈపి మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభమయ్యింది? డిపిఈపి మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభమయ్యింది? The correct option is option 2, 1996. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులను కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన పథకం ఏది? పాఠశాలల్లో కనీస మౌలిక వసతులను కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన పథకం ఏది? The correct option is option 3, DPEP. సాధికారత పెంపునకు సృజనాత్మక పద్ధతులను అన్వయించాలని తెలిపిన విద్యావేత్త ఎవరు? సాధికారత పెంపునకు సృజనాత్మక పద్ధతులను అన్వయించాలని తెలిపిన విద్యావేత్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, గుడ్మన్. ఉపాధ్యాయుడు శిశు కేంద్రీకృత బోధన ఉపయోగించడం అంటే విద్యార్థులకు కింది వాటిలో ప్రాధాన్యం ఇవ్వడం. ఉపాధ్యాయుడు శిశు కేంద్రీకృత బోధన ఉపయోగించడం అంటే విద్యార్థులకు ఈ కింది వాటిలో ప్రాధాన్యత ఇవ్వడం. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, అనుభవాలు. వ్యత్యంతర శిక్షణ కార్యక్రమం అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, ఉపాధ్యాయుల శక్తి సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమం. జాతీయ స్థాయిలో సైన్స్ ఫెయిర్ను నిర్వహించే సంస్థ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, NCERT. విద్యార్థుల్లో భాషా సామర్థ్యాలు అభివృద్ధి పరచడానికి సృజనాత్మకత కలిగిన భాషా ఉపాధ్యాయుడు ఉపయోగించే తరగతి గది వ్యూహం ఏమిటి? విద్యార్థుల్లో భాషా సామర్థ్యాలు అభివృద్ధి పరచడానికి సృజనాత్మకత కలిగిన భాషా ఉపాధ్యాయుడు ఉపయోగించే తరగతి గది వ్యూహం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, ప్రాంతీయ భాష. NCTE అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. వృత్యంతర ఉపాధ్యాయ విద్య పరిధికి సంబంధించి ఈ క్రింది వాటిలోని ఆన్సర్ ఏమిటి? The correct option is option 1, మూల్యాంకన సాధనాలు నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే అంశం కానిది ఏది? ఈ కింది వాణిలో ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే అంశం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, వృత్యంతర శిక్షణ. ఓబీబీ పథకం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, పాఠశాలకు బోధన ఉపకరణాలను సరఫరా చేయడం. మన రాష్ట్రంలో వయోజన విద్య, శ్రీ విద్య కోసం కృషి చేస్తున్న కేంద్రం ఏది?
మన రాష్ట్రంలో వయోజన విద్య, స్త్రీ విద్య కోసం కృషి చేస్తున్న కేంద్రం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఎస్ఆర్సి. ఎన్సిటిఈ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎన్సిటిఈ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఢిల్లీ. కృత్యాధార బోధన అనే శిశు కేంద్రీకృత బోధనా విధానాన్ని విద్యారంగానికి పరిచయం చేసిన పథకం ఏది? కృత్యాధార బోధన అనే శిశు కేంద్రీకృత బోధనా విధానాన్ని విద్యారంగానికి పరిచయం చేసిన పథకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఏపీపీఈపీ. ఉపాధ్యాయుడు ఆహ్లాదం, సంతృప్తి లేని భయము, ఒత్తిడితో కూడిన అభ్యసనం అందిస్తే అది దేనిది? ఉపాధ్యాయుడు ఆహ్లాదం, సంతృప్తి లేని భయము, ఒత్తిడితో కూడిన అభ్యసనం అందిస్తే అది దేనికి సంబంధించింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది. ప్రాథమిక విద్యా హక్కును రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో చేర్చారు? ప్రాథమిక విద్యా హక్కును రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో చేర్చారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 21A. మండల స్థాయిలో ఉపాధ్యాయులకు వ్యత్యంతర శిక్షణలు ఎక్కడ నిర్వహిస్తారు? మండల స్థాయిలో ఉపాధ్యాయులకు వ్యత్యంతర శిక్షణలను ఎక్కడ నిర్వహిస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఎంఆర్సి. ఎన్సిటిఈ స్వయం ప్రతిపత్తి ఎప్పుడు లభించింది? ఎన్సిటిఈ స్వయం ప్రతిపత్తి ఎప్పుడు లభించింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 మే 17, 1995. మే 17, 1995 సంవత్సరం. బోధనను తన జీవిత ఐచ్ఛికంగా భావిస్తూ విద్యార్థులు ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు లభించడం అనేది. బోధనను తన జీవిత ఐచ్ఛికంగా భావిస్తూ విద్యార్థులు ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు లభించడం అనేది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 అన్ని రకాల పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వ విధి. అన్ని రకాల పాఠశాల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వ విధి. ఎస్ఎస్ఏను దేశంలో ఎప్పుడు ప్రారంభించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 2002. ఉపాధ్యాయ వృత్తి పర్వత్వం అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 వృత్తిపర నియమావళికి అనుగుణంగా ఉపాధ్యాయుడు నడుచుకోవడం. ఎన్సీఈఆర్టీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 న్యూ ఢిల్లీ. బోధనలో విద్యార్థుల అభిప్రాయాలకు, అనుభవాలకు బోధన ప్రక్రియలో చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఏమిటి? బోధనలో విద్యార్థుల అభిప్రాయాలకు, అనుభవాలకు బోధన ప్రక్రియలో చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 శిశు కేంద్రీకృత విద్య. శిక్షాక అధికారి అనే నినాదం దేనికి చెందినది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్. ఉపాధ్యాయుడికి విద్యార్థులకు మధ్య గల వైయక్తిక భేదాల జ్ఞానం తరగతిలో ఈ కింది దేనికి ఉపయోగపడుతుంది? ఉపాధ్యాయుడికి విద్యార్థులకి మధ్య గల వైయక్తిక భేదాల జ్ఞానం తరగతిలో కింది దేనికి ఉపయోగపడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 బోధనాభ్యాసన కృత్యాల రూపకల్పనకు.
పాఠశాలలకు హెల్త్ కిట్స్ హెల్త్ కార్డ్స్ను సరఫరా చేసిన పథకం ఏది? పాఠశాలలకు హెల్త్ కిట్స్ హెల్త్ కార్డ్స్ను సరఫరా చేసిన పథకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఏపీపీహెచ్పి. కింది వాటిలో ఉపాధ్యాయుడి వృత్తిపరమైన అభివృద్ధి ఏది? కింది వాటిలో ఉపాధ్యాయుడి వృత్తిపరమైన అభివృద్ధి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఇవన్నీ. విద్యుత్ శిక్షణకు హాజరు కావడం, విద్యా గోష్ఠులకు హాజరు కావడం, విద్యా సంబంధమైన సెమినార్ వర్క్ షాపులకు హాజరు కావడం. వృత్యంతర శిక్షణకు హాజరు కావడం, విద్యా గోష్ఠులకు హాజరు కావడం, విద్యా సంబంధమైన సెమినార్ వర్క్ షాపులకు హాజరు కావడం. ఈ క్రింది వాటిలో ఎన్సీఈఆర్టీ యొక్క అనుబంధ సంస్థలు ఏవి? ఈ క్రింది వాటిలో ఎన్సీఈఆర్టీ యొక్క అనుబంధ సంస్థలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఇవన్నీ. కాశ్మీర్, భువనేశ్వర్, మైసూర్. కాశ్మీర్, భువనేశ్వర్, మైసూర్ ఈ 3 కూడా ఎన్సీఈఆర్టీ యొక్క అనుబంధ సంస్థలు. పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను అందించే ప్రధాన సంస్థ ఏది? పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను అందించే ప్రధాన సంస్థ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఎస్సీఈఆర్టీ.